జువాన్ అనే ఒక అబ్బాయి జరిగింది చిలకలగూడలో. ఇమ్రాన్ అన్న చిలకలగూడలోనే ఉంటాడు కానీ ఇమ్రాన్ అన్న ఎందుకు మాట్లాడే? ఇమ్రాన్ అన్న మాట్లాడితే జస్టిస్ అనేది దొరకదు. ఎందుకంటే ఏ గరీబోనికైనా జస్టిస్ అనేది దొరకదు అనమాట. 200 కోట్లు మైక్రో ఫైనాన్స్ అని అది కూడా గరీబోల పైసలు, అది కూడా జస్టిస్ దొరకలే. వైష్ణవి అనే ఒక అమ్మాయిది కూడా జస్టిస్ అనేది దొరకలేదు. సో గైస్, ఈడ గరీబోలకు ఎప్పుడు జస్టిస్ అనేది దొరకదు. గుద్ద నిండా పైసలు ఉంటాయి చూడు, వాళ్ళకి జస్టిస్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. అండ్ వాడు పెద్ద ఆఫీసర్ కొడుకున్నా జస్టిస్ అనేది దొరుకుతుంది. లేదంటే సిస్టమ్ నడిపించేటోళ్ళకి జస్టిస్ అనేది ఖచ్చితంగా దొరుకుతాయి. ఒక గరీబోళ్ళకే జస్టిస్ అనేది దొరకదు అనమాట. సో గైస్, నేను నిజంగా అంటున్నా, ఇట్లాంటి కావద్దంటే సార్, పోలీస్ సార్, మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఒక్క రోజు ఒక 10th క్లాస్ పోరోల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు పెద్దోళ్ళ దాకా జోబులు చెక్ చేయండి. ఒక్క రోజులో 18,000 చాకులు అనేది దొరుకుతాయి. ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది చాకులు పెట్టుకొని తిరగడం. పెద్దగైన తర్వాత నా కొడుకులు నా పిల్లలు నాకు చూసుకుంటారని కాలేజ్ లో ఫీజులు కట్టి ఆ ఫీజులు కట్టి ఒక పెద్ద చేసిన తర్వాత వాళ్ళు నాకు చూసుకుంటారు అనే టైంకే వీళ్ళు తప్పుల దారిలు బట్టి ఒక్కొక్కరిని పొడుచుకుంటారు. బాయ్ అంటే బాయ్ అనేది చూడు డైరెక్ట్ పొడుచుకుంటారు. కత్తి అంటే ఫ్యాషన్ అయిపోయింది. ఒక్కసారి కాటన్ సర్చ్ మధ్యలో వేసిరో ఎట్లయితే వేసిరో అట్లా చేయండి సార్. చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జోబుల కత్తిలు అనేది దొరుకుతున్నాయి. ఎంతో ఇష్టంతో మీకు ఎన్నో ఫీజులు కట్టి ఇంట్లో పనులు చేసి పెట్రోల్ పంప్ లో పనులు చేసి మీకు ఒక పెద్ద దారిలో ఒక మంచి దారిలో పోవాలని తీసుకోవద్దుంటే మీరేమో బాధలు పెడుతున్నారు. మీరు మంచి చూసుకోకపోయినా పర్వాలేదు కానీ బాధ అయితే పెట్టకండి. ఎందుకంటే ఇంట్లో ప్రేమ అది వేరు ఉంటది. మీరు మంచి చూసుకోండి, ఇంట్లోకి తప్పు దారిలు పడకండి. ఈ తప్పు దారి వల్ల మీ జీవితాలే ఖరాబ్ అవుతున్నాయి. ప్లీజ్ గైజ్, నేనైతే ఒకటే చెప్తున్నా, పైసలు లేకపోయేసరికి మనకి ఎప్పటికీ జస్టిస్ అనేది రాదు. అందుకని నేను మాట్లాడలేదు.